నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మహాకుంభమేళా రికార్డు 60 కోట్ల మంది పుణ్య స్నానాలు బీసీ కులగణనపై బీజేపీ కుట్ర ఇదే రేవంత్ సంచలన ప్రెస్ మీట్ ప్రధాని మోదీని కలిసిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా శ్రీశైలం ప్రమాదానికి కారణమదే ఆ 7 ఎక్కడ మంత్రి ఉత్తమ్ షాకింగ్ ప్రకటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిత్యం లక్షలాది మంది భక్తులు అక్కడికి పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య త్రివేణి సంగమంలో 60 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా శక్తిని ప్రపంచమంతా కీర్తిస్తోందని కొనియాడారు. కుల గణనపై రేవంత్ రెడ్డి బీసీ నేతలతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు చిత్తశుద్ధితో బీసీ కులగణన చేపట్టామన్నారు. కేసీఆర్ బీసీలను తగ్గిస్తే తాను పెంచానన్నారు. తెలంగాణలో బీసీ కులగణన చూసి బీజేపీ భయపడుతోందన్నారు. దేశమంతా అమలు చేయాల్సి వస్తుందేమోనని బీజేపీ కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇది దేశానికి రోల్ మోడల్ అని, సర్వే రాహుల్ గాంధీ తమకు ఇచ్చిన ఆస్తి అని, దీన్ని కాపాడుకోకపోతే మనకే నష్టమని బీసీ నేతలకు రేవంత్ స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆమె మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధానితో భేటీ సందర్భంగా మోదీ ఆమెకు పలు సలహాలు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. అంతకుముందు రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని తాను చదువుకున్న కాలేజీకి వెళ్లారు. అక్కడ ప్రిన్సిపల్ విద్యార్థులను కలిసి మాట్లాడారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువలు ప్రమాదంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నీళ్లు మట్టి సొరంగంలోకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం సొరంగంలో అందుబాటులో ఉన్న అందరినీ బయటకు తీసుకొచ్చామన్నారు. అయితే మరికొంతమంది కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదన్నారు. వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యలు పర్యవేక్షించడానికి ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సొరంగం వద్దకు హెలికాప్టర్లో చేరుకున్నారు. సీఎం రేవంత్ తో కోనేరు కోనప్ప భేటీ, ఆ హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని కండిషన్. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద ప్రమాదానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే కేటీఆర్. మేడిగడ్డ మరమ్మతులు వెంటనే చేపట్టాలి, సీఎం రేవంత్ కు మాజీ ఎంపీ వినోద్ బహిరంగ లేఖ. నా భావాలను వ్యక్తపరుస్తా, ఎక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ పృథ్వీ. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై నేరుగా రంగంలోకి దిగారు. కోనేరు కోనప్పను పిలిచి మాట్లాడారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతలు తనకే అప్పగించాలని రేవంత్ను కోనప్ప కోరినట్లు, ఇందుకు రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు కోనప్ప సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెనక్కు తగ్గిన కోనప్ప కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి మొగ్గు చూపినట్లు సమాచారం. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమిషన్ల వేటలో పర్యవేక్షణను గాలి కొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీ పడిపోవటం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఇకనైనా విమర్శలు మానుకోవాలని, కాలయాపన చేయకుండా పనులు ప్రారంభించాలి అన్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు.
మేడిగడ్డతో సంబంధం లేకుండా ప్రాణిహిత నుంచి నీటిని ఎత్తిపోసి పంటలను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ ఉత్తరంలో అతి ముఖ్యమైన అంశం మేడిగడ్డ మరమ్మతులను వెంటనే చేపట్టాలి. ముఖ్యమంత్రి గారు ముందు నీళ్ళివ్వండి, రైతులతో చెలగాటం వద్దు, కాలయాపన మీ ప్రభుత్వానికి తగదు అని చెప్పి చాలా సుదీర్ఘమైన నేను లేఖ రాశాను. ఈ లేఖలో రాజకీయంగా ఆరోపణలు మాత్రము నేను ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఈ లేఖలో చాలా ముఖ్యమైన విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చిన విషయాలే మళ్ళీ ఒకసారి నేను తీసుకురావడం జరిగింది. మనకందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో జీవనదులు కాకపోయినప్పటికీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి నదులు ఉత్తర తెలంగాణలో గోదావరి నది, దక్షిణ తెలంగాణ లోపట కృష్ణా నది రెండు ప్రవహిస్తాయి. దురదృష్టవశాత్తు సృష్టిలో తెలంగాణ ఒక డెక్కన్ పీఠభూమి. ఈ రెండు నదులు ప్రవహిస్తున్న సందర్భంలో పుష్కలమైనటువంటి నీటి సంపదను ఉన్నప్పటికీ బంగాళాఖాతం పాలవుతున్నాయి. కాబట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ కళ్ళతో తెలంగాణ సమస్యలు అర్థం చేసుకున్నోడికి అర్థమైతే ఈ సమస్యలు. టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తాజాగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. హాయ్, నేను మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని. అఫీషియల్గా ట్విట్టర్లోకి వచ్చేసాను. నేను నా భావాలను స్టేజ్ పై ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఎక్స్ అనే వేదికను ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్ఛను తెలియపరుస్తాను. థ్యాంక్ యూ అంటూ పృథ్వీ పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.